హలో మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో వేడివేడి పకోడా. ఈ చల్లచల్లని వాతావరణంలో ఇలా వేడివేడి పకోడీ వేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. మరి ఇలాంటి వేడివేడి పకోడీ బయట తినడం కన్నా ఇంట్లో చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, ఇలాంటి టేస్టీ అయినా ఈజీ అయినా ఉల్లిపాయ పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మీకోసం చూపిస్తున్నాను. ఇది మనము చాలా సింపుల్గా ఇంట్లోనే హైజీనిక్గా చేసుకోవచ్చు. ఇంట్లోనే మనము ఇలా సాయంకాలంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనము వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను. అలాగే ఇక్కడ నేను 5 లేదా 6 వరకు ఉల్లిపాయలను పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా పకోడీకి మనం ఈ విధంగా పొడవుగానే కట్ చేసుకుంటే పకోడీ అనేది చక్కగా వస్తుంది. ఇప్పుడు మనం ఈ శనగపిండిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలన్నిటినీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి. చిటికెడు పసుపుని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, రుచికి సరిపడేంత ఉప్పు, అలాగే కొంచెం కారం వేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసుకొని మనం ఒక్కసారి గట్టిగా బాగా మిక్స్ చేసుకోవాలి. ముందే మనం వాటర్ వేసుకోకూడదండి. ఇలా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాటర్ని కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆనియన్స్లో నుంచి వాటర్ వస్తుంది. సో ఎక్కువగా వాటర్ అనేది అస్సలు పట్టదు. ఇలా మనం ఒక్కసారి బాగా గట్టిగా మిక్స్ చేసుకోవాలి, ఒక 2 నిమిషాల పాటు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది ఒకేసారి పోసుకోకూడదు. ఇలా మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా వాటర్ని పోస్తూ మనం ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా నేను ఏ విధంగా అయితే మిక్స్ చేస్తున్నానో. పిండి అనేది మనం జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎక్కువగా పల్చగా అయినా కానీ మళ్ళీ మనం పిండి వేసుకోవడం అలాగే ఉల్లిపాయలు వేసుకోవడం అవుతుంది. ఇలా మనం మిక్స్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఎంత వాటర్ పడుతుందో దాన్ని బట్టి ఇక్కడ నేను ఎలా అయితే కొద్దిగా తీసుకుంటున్నానో ఆ విధంగా మనం ఇలా కొద్దిగా మిక్స్ చేస్తూ ఇదంతా కూడా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలి అంటే వంట సోడాని కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నేను సోడా ఏమి వేయకుండా నార్మల్గానే చేస్తున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చక్కగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం పక్కకు పెట్టేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి టిష్యూస్ అరేంజ్ చేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లోకి ఈ పకోడీస్ని వేసేసుకోవాలి. ఇక్కడ చిన్నగా తీసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. ఇది ఎవరైనా ఈజీగా చేసేయచ్చండి, అంత సింపుల్గా ఉంటుంది ఈ పకోడీ. చూస్తున్నారు కదా, మనకి అన్ని సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటిని ఫ్రై చేసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లో తీసేసుకోవాలి. అంతే, వేడి ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా, కేవలం 5 నిమిషాల్లోనే ఈవినింగ్ స్నాక్ ఐటెం రెడీ అయిపోయింది. పకోడీ అసలు నచ్చని వాళ్ళు ఉండరు. అందరికీ కూడా ఇలా వేడి పకోడీ అనగానే చకచకా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేనైతే ఈ పకోడీ కెచప్ తోటి తింటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు అయితే ఇలా వేడి పకోడీ స్కూల్కి వెళ్ళి రాగానే వేసిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు కదండి. వీడియో కంప్లీట్గా చూసేసారు కదా. ఇప్పుడు ఈ వేడి పకోడీ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.